హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ అమర్నాథ్ కంచర్ల. ఈ వీడియోలో నేను మీతో పంచుకోబోయే అంశం ఏమనగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నూతన మంత్రులు వారికి కేటాయించిన శాఖలు. మొదటగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ముఖ్యమంత్రి. ఈయనకు కేటాయించిన శాఖలు సాధారణ పరిపాలన, ప్రజా వాణిజ్యం మరియు ఇతర మంత్రులకు కేటాయించని శాఖలు. తర్వాత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఉప ముఖ్యమంత్రి. ఈయనకు కేటాయించిన శాఖలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పర్యావరణం, అడవులు మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ. తర్వాత శ్రీ నారా లోకేష్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు మానవ వనరుల అభివృద్ధి, సమాచార సాంకేతికత, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ అండ్ రియల్ టైమ్ గవర్నెన్స్. తర్వాత శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు గారు. ఈయనకు కేటాయించిన శాఖలు వ్యవసాయం, సహకారం, మార్కెటింగ్, పశువుల యాజమాన్యం, డైరీ డెవలప్మెంట్ అండ్ ఫిషరీస్. తర్వాత శ్రీ కొల్లు రవీంద్ర గారు. ఈయనకు కేటాయించిన శాఖలు గనులు, భూగర్భము మరియు ఎక్సైజు శాఖలు. తర్వాత శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు ఆహారం, పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు. తర్వాత శ్రీ పొంగూరు నారాయణ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు పురపాలక శాఖ మరియు పట్టణాభివృద్ధి. తర్వాత శ్రీమతి వంగలపూడి అనిత గారు. ఈమెకు కేటాయించిన శాఖలు హోంమంత్రిత్వ శాఖ మరియు విపత్తుల నిర్వహణ శాఖ. తర్వాత శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు ఆరోగ్య శాఖ, కుటుంబ సంక్షేమ శాఖ మరియు వైద్య విద్యా శాఖలు. తర్వాత శ్రీ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ఈయనకు కేటాయించిన శాఖ నీటి వనరుల అభివృద్ధి శాఖ. తర్వాత శ్రీ నస్యం మహమ్మద్ ఫరూక్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమము. తర్వాత శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు. ఈయనకు కేటాయించిన శాఖ దేవాదాయ శాఖ. తర్వాత శ్రీ పయ్యావుల కేశవ్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు ఆర్థిక శాఖ, ప్రణాళిక శాఖ, వాణిజ్య పన్నుల శాఖ మరియు లెజిస్లేటివ్. తర్వాత శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు రెవెన్యూ శాఖ, స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల శాఖ. తర్వాత శ్రీ కొలుసు పార్థసారథి గారు. ఈయనకు కేటాయించిన శాఖలు గృహ నిర్మాణం మరియు ఐ&పిఆర్ శాఖ. తర్వాత శ్రీ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారు. ఈయనకు కేటాయించిన శాఖలు సాంఘిక సంక్షేమము, వృద్ధులు మరియు వికలాంగుల సంక్షేమము, సచివాలయము మరియు వాలంటీరు వ్యవస్థలు. తర్వాత శ్రీ గొట్టిపాటి రవికుమార్ గారు. ఈయనకు కేటాయించిన శాఖ విద్యుత్ శాఖ. తర్వాత శ్రీ కందుల దుర్గేష్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు టూరిజం, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖలు. తర్వాత శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి గారు. ఈమెకు కేటాయించిన శాఖలు మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ.
తర్వాత శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఈయనకు కేటాయించిన శాఖలు రోడ్లు, భవనాలు, నిర్మాణాలు మరియు పెట్టుబడుల శాఖలు. తర్వాత శ్రీ టీజీ భరత్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు పరిశ్రమలు మరియు వాణిజ్యము మరియు ఫుడ్ ప్రాసెసింగ్. తర్వాత శ్రీమతి ఎస్ సవిత గారు. ఈమెకు కేటాయించిన శాఖలు బీసీ సంక్షేమము, ఆర్థికంగా వెనుకబడిన వారి సంక్షేమము, హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్. తర్వాత శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు శ్రామికులు, కర్మాగారాలు, ఇన్సూరెన్స్ మరియు వైద్య సేవలు. తర్వాత శ్రీ కొండపల్లి శ్రీనివాస్ గారు. ఈయనకు కేటాయించిన శాఖలు మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్ మరియు సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ మరియు ఎన్ఆర్ఐ ఎంపవర్మెంట్. చివరగా శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు. ఈయనకు కేటాయించిన శాఖలు రవాణా శాఖ, యువజనులు మరియు ఆటలు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.